ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం. సభాపర్వంలో ఈరోజు వచ్చేసి రావణుడు పులస్త బ్రహ్మను చేరినట్లు గజుడు సహదేవుని సమీపానికి చేరి పాదాలకు నమస్కరించి సహదేవుని ఎదుట వినయభావంతో ఉండి చేతులు జోడించి ఏం చేయాలని అడిగాడు. గజుడు ఎవరు? భీముడి యొక్క కొడుకు. భీముడికి హిడింబకు పుట్టినాడు. ఈ గజుడు ఏంటి, పుట్టగానే పెద్దగా అయిపోతాడు. అండ్ ఎప్పుడు అవసరం పిలవండి అంటాడు, వస్తామని అంటాడు. అండ్ సహదేవుడు వచ్చేసి దక్షిణ భారత సైడ్ వచ్చున్నాడు. ఈ దక్షిణ భారతం అన్నప్పుడు ఆంధ్ర, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాలన్నీ కాబట్టి ఓ రకం చవటేందని నేను అనుకోవటం ఏంటంటే, ఈ ఉత్తర భారతదేశం సైడ్ ఉన్నటువంటి వారికి సంబంధించి ప్రతిదీ హైలైట్ చేసుకుంటూ పోయినారు పురాణ ఇతిహాసాల్లో కూడా. ఈ దక్షిణ భారతదేశం సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ వీళ్ళది హైలైట్ చేసుకున్నా దీనిని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అంత పట్టించుకుని దీన్ని హైలైట్ చేయాలి. దానివల్ల మన దక్షిణ భారతదేశం చెందినటువంటి చోళులు, చాళుక్యులు, పాండ్యులు, విజయనగర రాజులు ఇలా ఎంతో గొప్ప గొప్ప చరిత్రలు కూడా అన్ని మరుగున పడ్డా నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకం చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. సో పాయింట్కి వద్దాం. ఇక ఘటోత్కచుడు మేరు పర్వత శిఖరంలాగా ఉన్నాడు. అతడు రాగానే రెండు చేతులు చాచి కౌగిలించుకొని శిరస్సున మాటికి ముద్దు పెట్టి స్వాగత సత్కారాలతో సమ్మానించి మంత్రులతో కూడి సహదేవుడు మిక్కిలి ప్రసన్నుడు ఇలా పలికాడు. ఎంత కొడుకు కదా. సో చాలా సంతోషపడ్డాడు, ముద్దులు పెట్టాడు. ఇక సహదేవుడు అంటున్నాడు, వత్స, లంకా నగరానికి కరగ్రాహనానికే నా ఆజ్ఞపై వెళ్ళు. అక్కడ రాక్షసరాజు విభీషణుని కలిసి రాజసూయానికి వివిధ రత్నాలను గ్రహించి శీఘ్రంగా తిరిగిరా. రావణ లంక దక్షిణ భారతదేశం అన్నప్పుడు ఎండింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ లంకే కదా. దెన్ ఇంకా అక్కడేంటి, ఆ లంక దిగువని వచ్చేసి ఏమి ఉండదు, ఎక్కడో ఆస్ట్రేలియా కానీ మేబీ ఇంకా అప్పుడు రామాయణ కాలంలో ఇవన్నీ ఉండుండవులే, కానీ లంక మాత్రం ఉంది. దెన్ రామాయణ కాలంలో ఏంటి, శ్రీకృష్ణుడు వచ్చేసి రావణాసురుని చంపేస్తాడు, ఆ తర్వాత విభీషణుడు రాజు అవుతాడు. ఇది మహాభారత కాలం, ద్వాపరయుగం. స్టిల్ అప్పటికి ఇంకా విభీషణుడు ఉన్నట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి విభీషణుడు సప్త చిరంజీవుల్లో ఒకడు అనుకుంటా, ఆయనకు చావులేదనుకుంటా. సో ఆ విభీషణుడు పరిపాలిస్తున్న ఇప్పటికి విభీషణుడు వచ్చేసి అప్పుడప్పుడు శ్రీరంగానికి అండ్ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా వస్తుంటారని అంటూ ఉంటారు విభీషణుడు. సరే, విభీషణుడి దగ్గరికి వెళ్ళిపోయి రాజసూయాగం అని చెప్పేసి వివిధ రత్నాలు రిమైనింగ్ వాటిని కప్పంగా తీసుకుంటారన్నట్టు పంపున్నాడు. అప్పుడు కుమార, ఒకవేళ నీకు అతడు రత్నాలు ఇవ్వనచో నీ శక్తిని ప్రదర్శిస్తే ఇలా చెప్పు. కుంతి కుమారులలో శ్రేష్ఠుడు ధర్మరాజు శ్రీకృష్ణుని బాహువీర సహాయంతో సోదరులతో కూడి రాజసూయం చేసి సంకల్పించాడు. అన్నింటినీ నీవు తెలిసి నడుచుకో, నీకు మంగళమొగ్గాక నేను తిరిగి వెళ్తాను అని పలికి ఆలస్యం చేయకుండా వెంటనే తిరిగిరా అని చెప్పాల్సింది చెప్పేసేయి, నువ్వేం చేయొద్దు, వచ్చేసి అని చెప్పేసి అంటాడు. నీకు ఇస్తే సరే తీసుకొనిరా అన్నాడు. ఇక అప్పుడు సహదేవుని యొక్క మాటలు విని సంతసించిన ఘటోత్కచుడు అలాగే అని చెప్పి సహదేవునికి ప్రదక్షిణం చేసి దక్షిణ దిక్కును బయలుదేరాడు. ఈ విధంగా సముద్ర తీరానికి చేరి బుద్ధిమంతుడు శత్రు తాపకుడైన సహదేవుడు విభీషణుడి సమీపానికి తన దూతగా ఘటోత్కచుని పంపాడు. లంకా నగరానికి వెడుతూ ఘటోత్కచుడు సముద్రం వైపు చూశాడు. తాబేళ్లు, మొసళ్ళు, పెద్ద చేపలు మొదలైన జల జంతువులతో ముచ్చుపు చిప్పలతోనూ శంఖాలతోనూ నిండి ఉంది ఆ సముద్రం. శ్రీరామునిచే నిర్మింపబడినటువంటి సేతువును చూచి నమస్కరించి రామ పరాక్రమాన్ని తలుచుకుని దాన్ని దాటి దక్షిణ దిక్కుకు దృష్టి సారించాడు. దక్షిణపు ఒడ్డును చేరి ఘటోత్కచుడు లంకా నగరాన్ని చూచాడు. అది స్వర్గంతో సమానంగా ప్రకాశిస్తూ ఉంది. నాలుగు వైపుల ప్రాకారాలతో ఆవరించి ఉంది. సుందర శుభద్వారాలతో ప్రకాశిస్తోంది. వేల కొలది తెల్లని ఎర్రని మేడలతో నిండి ఉంది. అక్కడ కిటికీలకు బంగారం తాపడం చేశారు. ముత్యాల జాలరులు వేలాడదీశారు. గవాక్షాలు బంగారం, వెండి, ఏనుగు దంతాలతో అలంకరింపబడి ప్రకాశించాయి. మేడలు, గోపురాలతో ఆ నగర శోభ విస్తరించింది. బంగారు తోరణ ద్వారాలు నిర్మించారు. దివ్య దుందుబులు గంభీరంగా మ్రోగసాగాయి. ఉద్యానవనాలు నగర శోభను పెంపొందిస్తున్నాయి. నాలుగు వైపుల పుష్ప సుగంధం నిండి ఉంది. సువిశాల మార్గాలు తీర్చి ఉన్నాయి. నానా రత్నాలతో నిండి ఇంద్రుని అమరావతిలా ఉంది. ఘటోత్కచుడు రాక్షస సేవితమైనటువంటి లంకలో ప్రవేశించి శూలధారులు, భల్లధారులు అయినటువంటి రాక్షసులను చాలామందిని చూచాడు. వారందరూ నానా వేషాలు ధరించారు. సంగ్రామ నిపుణులు, స్త్రీలు, అందగత్తెలు దివ్య మాల్యాలు, వస్త్రాలు ధరించారు. దివ్యహారాలతో, ఆభరణాలతో శోభించారు. మద్యపానం చేత నేత్ర ప్రాంత భాగాలు ఎర్రబడ్డాయి. బలిసిన నితంభం, వక్షస్థలం కలిగి ఉన్నారు. ఘటోత్కచుని చూచి వారంతా ఆనందం, ఆశ్చర్యం కూడా పొందారు. ఘటోత్కచుడు ఇంద్రభవన సమానమైన విభీషణుని గృహాన్ని చేరి ద్వారపాలకునితో ఇలా అన్నాడు. కురుశ్రేష్ఠుడు, బలశాలైనటువంటి రాజు పాండువు. అతని కుమారుల్లో చిన్నవాడు సహదేవుడు ప్రసిద్ధుడు. అతడు కృష్ణుని మిత్రుడు. తన అన్నైనటువంటి ధర్మరాజు రాజసూయానికే నడుం బిగించాడు. నన్ను నీ వద్దకు కప్పం కోసం దూతగా పంపాడు. విభీషణుని దర్శించాలని ఉంది, శీఘ్రంగా పోయి నివేదించు అని చెప్పేసి అక్కడ నుండి ద్వారపాలకుడు చెప్పాడు. అతని మాటలు విని ద్వారపాలకుడు అలాగే అని పలికి నివేదించడానికి విభీషణుని యొక్క భవనంలో ప్రవేశించాడు. అంజలి ఘటించి దూత వాక్యాలను సవిస్తరంగా విభీషణుడికి వినిపించాడు. అతని మాటలు విని విభీషణుడు ఆ దూతను నా సమీపానికి ప్రవేశపెట్టని బదులు పలికాడు. ధర్మజ్ఞుడు, మహాత్ముడైనటువంటి విభీషణుని మాటలను విని అక్కడి నుంచి బయటకు వచ్చి ద్వారపాలకుడు ఘటోత్కచునితో పలికాడు. దూత, రమ్ము, శీఘ్రంగా ప్రవేశించు. ద్వారపాలకుని మాటలను విని ఘటోత్కచుడు విభీషణ మందిరంలో ప్రవేశించాడు.
అతడు లోనికి ప్రవేశించి రాక్షస రాజుని విభీషణుని భవనాన్ని తేరిపార చూశాడు. అది బంగారు తోరణాలు గల కైలాస పర్వతంలా ఉంది. వాస్తవానికి అది వచ్చేసి ఎవరిదయ్యా అన్నప్పుడు మన పార్వతీదేవి చాలా ఇష్టంగా కట్టించుకుంటారు. అది శివపార్వతులతో అది. బట్ రావణాసురుడు తీసేసుకుంటాడు. ఏదో కోరికలు కోరినప్పుడు అలా ఇచ్చేస్తాడనమాట. ఇక 4 వైపుల ప్రాకారాలతో, నానా గోపురాలతో, మేడలు, ప్రాసాదాలతో అనేక రత్నాలు పొదగబడి ఉంది. బంగారం, వెండి, స్ఫటికాలు, వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన స్తంభాలు చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. అనేక రకాల పతాకాలు, ధ్వజాలు బంగారు రంగులో నుండి ప్రకాశించాయి. చిత్ర విచిత్రమైనటువంటి మాలలు, శుద్ధి చేసిన బంగారు వేదిక సుందరంగా కనిపిస్తోంది. ఆ సుందర విశేషాలన్నీ చూస్తూ విభీషణుని భవనంలోనికి ప్రవేశిస్తుండగానే ఘటోత్కచుడు శ్రావ్యమైనటువంటి మృదంగ ధ్వనిని విన్నాడు. తీగలపై గీతాలు ఆలపిస్తున్నారు. తాళానికి అనుగుణంగా అక్షరాలు ఉన్నాయి. వేల కొద్ది వాద్యాలతో దివ్య దుందుబులు కలిసి మోగుతున్నాయి. మనోహరమైనటువంటి శబ్దాన్ని విని ఘటోత్కచుడు మిక్కిలు సంతృప్తి చెందాడు. సుందరాలైనటువంటి కక్షలను దాటి ద్వారపాలకునితో కలిసి బంగారు సింహాసనంపై ఆసీనుడైనటువంటి విభీషణుని చూశాడు. అతని సింహాసనం సూర్యునితో సమానంగా భాసిస్తోంది. అతని శరీరం దివ్యాభరణాలతో నిండి దివ్యమే ప్రకాశిస్తోంది. అతడు దివ్యమాలలు, వస్త్రాలు ధరించి దివ్యగంధం పూసుకొని పవిత్ర శరీరుడే కనిపించాడు. శరీర కాంతి దివ్యాభరణాలతో కలిసి సూర్యాగ్నుల కాంతిని మించి ఉంది. ఇంద్రుని సమీపంలో చాలామంది దేవతలు ఆశీనులైన విధంగా విభీషణుని సమీపాన్ని అనేక మంత్రులు ఆసీనులయ్యారు. సౌందర్యవంతులు, మహారథులైనటువంటి యక్షులు సౌందర్యవంతులైన స్త్రీలతో కలిసి తమ శుభవచనాల ద్వారా విధిగా విభీషణుని పూజిస్తున్నారు. ఇద్దరు అందమైన యువతులు బంగారు దండకమల విలువైనటువంటి వింజామరాలతో అతని తల వద్ద వీస్తూ ఉన్నారు. రాక్షసరాజు విభీషణుడు కుబేర వరుణుల సంపదలు తొలతొగుతూ అద్భుతంగా కనిపించాడు. వాస్తవానికి కుబేరుడు కూడా ఈ రావణాసుడు పట్టుకొచ్చేసుకుంటాడు. పుష్పమానుడు అది కూడా కుబేరుడిది, అది కూడా రావణాసుడు పట్టుకొచ్చేస్తాడు. సో వాళ్ళు ఉన్నదేమో శివపార్వతులది, సంపద మొత్తం కుబేరుడిది. రావణాసుడు చచ్చాడు, ఇంకా విభీషణుడు కదా మొత్తము. సో విభీషణుడు ఆ సంపదలు తొలతొగుతూ అద్భుతంగా కనిపించాడు. అతని అవయవాల నుంచి దివ్యకాంతి వెలువడుతోంది. అతడు ఎల్లప్పుడూ ధర్మపరాయణుడే ఉంటాడు. అతడు నిత్యం ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి రాముడిని తలుచుకుంటూ ఉంటాడు. అతను చూచి అంజలి ఘటించి ఘటోత్కచుడు నమస్కరించాడు. మహాపరాక్రమవంతుడైన చిత్రరథుడు ఇంద్రుడి ఎదుట వినమ్రుడైనట్లు ఘటోత్కచుడు విభీషణుని ఎదుట వినీత భావంతో నిలబడ్డాడు. ఆ సహదేవుని దూతను చూచి విభీషణుడు సన్మానించి స్వాగత సత్కారాలతో సాంత్వన వాక్యాలు పలికాడు. ఘటోత్కచ, నా నుంచి కప్పాన్ని కోరే రాజు ఏ వంశానికి చెందినవాడు? అతని తమ్ములు ఎవరు? అతని దేశం, ప్రధాన నగరాలు ఏవి? నీ విషయాన్ని పూర్తిగా చెప్పు. అంతా సవిస్తరంగా వినాలని ఉంది. నా ప్రశ్నలన్నింటి కూడా సమాధానాలు వేరువేరుగా చెప్పు. మహాత్ముడైన విభీషణుడు అలా అడిగిన పెదప అంజలి ఘటించి అతనికి ఊరట కలిగిస్తూ ఘటోత్కచుడు ఇలా చెప్పాడు. చంద్రవంశానికి చెందిన మహాబలవంతుడు పాండుడు అనే మహారాజు ఉన్నాడు. అతనికి ఇంద్రుడితో సమాన పరాక్రమం గల 5 కుమారులు ఉన్నారు. వారిలో జ్యేష్ఠుడు ధర్మపుత్రుడనే పేర లోకంలో కీర్తి గడించాడు. అతని మనసులో ఏ వ్యక్తి మీద శత్రుత్వం లేదు. లోకులు అతని అజాత శత్రువుగా పిలుస్తారు. అతని మనసులో ఎల్లప్పుడూ ధర్మమే నిండి ఉంటుంది. మూర్తి భవించిన ధర్మమే అతడు. తండ్రి నుంచి రాజ్యాన్ని పొంది పరిపాలిస్తున్నాడు. గంగానది దక్షిణ తీరాన హస్తినాపురం అతని రాజధాని. సో ఇంకేం చెప్తున్నాడు రేపు డిస్కస్ చేద్దాం.